ఈపీఎస్ 95 పెన్షనర్స్కి నా నమస్కారాలు. జనరల్గా మనం మినిమం పెన్షన్ గురించి కోర్టుని ఆశ్రయించచ్చా అన్న సందేహం చాలా మందికి కలుగుతుంటుంది. అంటే మినిమం పెన్షన్ అంటే ఎంత ఇవ్వాలి, దానికి మనం ఏమైనా లెక్కలు తయారు చేసి దాని ప్రకారం అడిగే పద్ధతి ఒకటి ఉన్నది. కానీ మినిమం పెన్షన్ ఎంత ఇవ్వాలి ఈపీఎఫ్ఓ అని మనం కోర్టులో కేసేస్తే అది కోర్టు స్వీకరించే సందర్భాలు చాలా తక్కువగా ఉంటాయి. అందువలన ఏంటంటే మనకి ప్రత్యామ్నాయం ఏమైనా ఉన్నదా అని ఆలోచిస్తే ప్రత్యామ్నాయము ఉన్నది అని మనం చెప్పచ్చు. ఎందుకంటే ఈపీఎస్ 95 ముఖ్య ఉద్దేశం ఏంటి అని ఒకసారి మనం గమనిస్తే, మనం ఇదివరకు చెప్పుకున్నాము, 5 జనవరి 1996 నాడు ప్రముఖ దినపత్రికల్లో సందేహాలు సమాధానాలు, అపోహలు వివరణలు అనే శీర్షికతోటి వీళ్ళు క్లారిఫికేషన్స్ ఇచ్చారు. ఆ క్లారిఫికేషన్, ముఖ్యమైన క్లారిఫికేషన్ ఏంటంటే ఎంప్లాయర్ కంట్రిబ్యూషన్ని ఎంప్లాయీకి రిటైర్మెంట్ నాడు ఇచ్చిస్తే అతను ఇంట్లో అవసరం లేని విలాస వస్తువులు కొంటాడు. తర్వాత కొన్ని అది అవసరం ఉన్నా లేకపోయినా అది విపరీతంగా ఆ డబ్బుని ఖర్చు చేసేస్తాడు. అందుచేత యజమాని వాటాని మేము తీసుకొని అతని జీవితానికి ఒక నీడ కల్పిస్తాం, అంటే మంత్లీ పెన్షన్ ద్వారా నీడ కల్పిస్తాం అని వాళ్ళు చెప్తున్నారు అన్నమాట. ఆ క్లారిఫికేషన్ ఏంటంటే ఎంప్లాయీస్ అడిగారు, ఈ డబ్బులు యజమాని వాటా నుంచి ఈపీఎస్ 95కి మళ్లించే డబ్బులు మా పిఎఫ్ ఖాతాలో ఉంటేనే మాకు లాభం, మీకు మళ్లించడం వలన మాకు నష్టం కదా అని అంటే వాళ్ళు చెప్పింది ఏంటంటే ఈపీఎఫ్ వాళ్ళు పిఎఫ్ ఖాతా నుంచి ఉద్యోగి తన సర్వీస్ కాలంలో అనేక అడ్వాన్సులు తీసుకుంటాడు, కాబట్టి రిటైర్ అయ్యేటప్పటికి అతని పిఎఫ్ ఖాతాలో చాలా తక్కువ అమౌంట్ ఉంటుంది అన్నది ఒక కారణం. రెండో కారణం ఏంటంటే ఎంప్లాయీ వాటాకి యజమాని వాటా కూడా కలిపి అతనికి ఇచ్చిస్తే అతను రిటైర్మెంట్ తర్వాత ఇంట్లో అవసరం లేని విలాస వస్తువులు కొంటాడు, లేకపోతే ఏదో ఆడంబరాలకి పోయి విపరీతంగా ఖర్చు చేస్తాడు. అందుచేత యజమాని వాటా ఎంప్లాయీ వాటాకి కలిపి అతనికి ఇవ్వకుండా రిటైర్మెంట్ తర్వాత మా దగ్గర ప్రతి నెల మాకు కడితే మేము అతని జీవితానికి భరోసా కల్పిస్తాం అని వీళ్ళు క్లారిఫికేషన్ ఇచ్చారు అన్నమాట. మరి నిజంగా భరోసా కల్పించారా? నేను ఉదాహరణకి ఒక ఎగ్జాంపుల్ చెప్తాను మీకు. 16/11/95 నాడు ఒక వ్యక్తి ఉద్యోగంలో జాయిన్ అయ్యాడు. అతను 28/2/2025 నాడు అతను రిటైర్ అయ్యాడు. అంటే సుమారుగా అతను 29.5 సంవత్సరాలు 29 సంవత్సరాల 4 నెలలు 5 నెలలు పనిచేశాడు అతను. ఈ టైంలో అతను కట్టింది అమౌంట్ ఎంతంటే 16/11/95 నుంచి 31/5/2001 వరకు అతను 417 రూపాయలు ప్రతి నెల కట్టాడు. అంటే 5000 సీలింగ్ అనమాట. అది 8.33 5000 సీలింగ్ మీద 417 per month వస్తుంది అనమాట. ఆ విధంగా అతను ఈ కాలంలో పే చేశాడు. 1/6/2001 నుంచి 31/8/2014 వరకు అతను 6500 మీద 8.33 పే చేశాడు. అంటే 541 రూపాయలు అతను పే చేశాడు అన్నమాట. 1/9/2014 నుంచి 15000 సీలింగ్ మీద 8.33 అంటే 1250 ప్రతి నెల కమిషనర్ గారికి పే చేశాడు అన్నమాట. ఇతను మొత్తం పే చేసిన అమౌంట్కి
ఈపీఎఫ్ఓ ప్రతి ఏడు ప్రకటించిన ఇంట్రెస్ట్ యాడ్ చేస్తే అతను 9 లక్షలు కట్టినట్టు అవుతుంది. 9 లక్షలు అతను కట్టినట్టు అవుతుంది అన్నమాట. అంటే సపోజ్ అతని వాటా యజమాని వాటా కలిపి 40 లక్షలు అతను పిఎఫ్ రావాలి యాక్చువల్గా. అంటే ఈపీఎస్ కంట్రిబ్యూషన్ పంపించకపోతే అతని కంట్రిబ్యూషన్ యజమాని కంట్రిబ్యూషన్ యాడ్ చేస్తే, ఉదాహరణకి అతని యొక్క వాటా 20 లక్షలు, యజమాని వాటా 20 లక్షలు, 40 లక్షలు అతనికి చెక్ ఇవ్వాలి రిటైర్మెంట్ నాడు. కానీ అతనికి చెక్ ఎంతకి ఇచ్చారు? 31 లక్షలకే ఇచ్చారు. 9 లక్షలు ఎక్కడికి పోయింది అంటే పిఎఫ్ కమిషనర్ గారికి ప్రతి నెల కొంత అమౌంట్ అతను ఈపీఎస్ కంట్రిబ్యూషన్ కింద తరలించడం వల్ల ఆ తరలించిన అమౌంట్కి ఇంట్రెస్ట్ కలిపితే అది 9 లక్షలు అయింది అన్నమాట. అంటే 40 లక్షల్లో 9 లక్షలు పిఎఫ్ కమిషనర్కి పోతే ఇతనికి 31 లక్షలే వచ్చింది. అంటే ఈ 9 లక్షలకి అతనికి మంత్లీ పెన్షన్ ఎంత? 4,161 రూపాయలు, 4,161 రూపీస్. ఈ 9 లక్షలు మరి బ్యాంకులో వేస్తే మనకి ఇంట్రెస్ట్ ఎంత వస్తుంది? ప్రతి నెల 6,000 రూపాయలు వస్తుంది. 6,000 రూపీస్ మనకు వస్తుంది. అంటే 4,161 రూపాయలు కంటే 6,000 ఎక్కువ కదా. అంటే మంత్లీ ఇంట్రెస్ట్ కంటే తక్కువ పెన్షన్ ఇస్తారు. అది ఎంతకాలం ఇస్తారు? ఆ ఎంప్లాయీ బతుకున్నంత వరకు ఇస్తారు. అతను చనిపోతే అతని భార్యకి ఇందులో సగం ఇస్తారు. ఈ 9 లక్షల్లో ఈపీఎఫ్ఓ పరం అయిపోతుంది. అదే ఇతను బ్యాంకులో వేసుకుంటే ఆ 9 లక్షల్లో ప్రతి నెల 6,000 రూపాయలు ఇంట్రెస్ట్ రావడమే కాకుండా ఇతనికి ఆ టర్మ్ అయిపోయిన తర్వాత 9 లక్షలు ఇతనికి ఇచ్చేస్తారనమాట. మరి దీన్ని ఈ ఎగ్జాంపుల్ తీసుకొని, ఈ ఎగ్జాంపుల్లో మనకి మన యజమాని వాటా నుంచి పిఎఫ్ కమిషనర్కి ఈపీఎస్ కంట్రిబ్యూషన్ రూపంలో ప్రతి నెల అమౌంట్ పే చేయడం వల్ల మనకేమైనా లాభం వచ్చిందా? ఇక్కడ ఖచ్చితంగా లాభం రాలేదు. దీనికంటే బెస్ట్ మనకి మంచి ఎగ్జాంపుల్ ఏంటంటే, అందరికీ 12% రికవరీ ఉంటే జూట్ కార్మికుడికి, బీడీ కార్మికుడికి, తర్వాత బ్రిక్ ఇండస్ట్రీస్లో పనిచేసే కార్మికుడికి, కాయర్ ఇండస్ట్రీస్లో పనిచేసే కార్మికుడికి గౌర్ గమ్ అని ఒకటి ఉంటుంది. అది ఒక గమ్ టైపు ప్రోడక్ట్ అన్నమాట. అది ఆ ఇండస్ట్రీస్లో పనిచేసే వాళ్ళకి 10% రికవరీ ఉంటుంది. ఇక్కడ మనకి 12 ఉంటే జూట్ మిల్లో పనిచేసే వాడికి 10% ఉంటుంది, బ్రిక్ ఇండస్ట్రీస్లో పనిచేసేవాడికి 10% ఉంటుంది. మరి 10% విషయం పక్కన పెడితే వీళ్ళ జీతాలు ఎప్పుడు సీలింగ్ కంటే ఎక్కువ ఉండవు. వీళ్ళ జీతాలు ఎప్పుడు సీలింగ్ కంటే ఎక్కువ ఉండవు అన్నమాట. అంటే 16,11,95 నుంచి 31,5,2001 వరకు 5,000 లోపలే జీతం వచ్చింది. 1/6/2001 నుంచి 31/8/2014 వరకు 6,500 లోపలే వీళ్ళ జీతం ఉండేది. 1/9/2014 నుంచి మళ్ళీ 15,000 లోపలే వీళ్ళ జీతం ఉన్నదన్నమాట. అందువలన సపోజ్ ఒక జూట్ వర్కర్కి 2015లో 10,000 జీతం ఉందనుకోండి మంత్లీ ఉంటే అతని రికవరీ ఎంత అయింది? 1,000 అయింది. మేనేజ్మెంట్ మళ్ళీ అతనికి ఎంత కంట్రిబ్యూట్ చేసింది? అగైన్ 1,000 కంట్రిబ్యూట్ చేసింది. ఆ 1,000లో అది 1,000 ఈజ్ ఈక్వల్ టు 10% అన్నమాట. అందులో 8.33 పిఎఫ్ కమిషనర్ తరలిస్తే ఈపీఎస్ కంట్రిబ్యూషన్ కింద 833 రూపాయలు ఈపీఎఫ్ఓకి తరలించబడింది యజమాని వాటా నుంచి. మిగిలిందంతా 167 రూపాయలు. అంటే అతని దగ్గర రికవరీ అయిన 1,000 ప్లస్ 167, 1,167 రూపాయలు మాత్రమే అతని ఖాతాలో జమ అయింది. పిఎఫ్ ఖాతాలో 833 రూపాయలు పిఎఫ్ కమిషనర్కి తరలించబడింది అన్నమాట. అంటే సింహభాగం యజమాని ఇచ్చిన అతనికి కంట్రిబ్యూట్ చేసిన దాంట్లో సింహభాగం అంటే 83%, 8.33 అంటే 183% అన్నమాట. 83.3% ఈపీఎస్ కంట్రిబ్యూషన్ కింద తరలించబడింది. మరి యజమాని ఇచ్చిన వాటా ఇంచుమించుగా ఈపీఎఫ్ఓకి తరలించబడినప్పుడు
ఈపీఎస్ 95 కంట్రిబ్యూషన్ కింద అతని జీవితానికి భరోసా కల్పించాలి కదా. మరి భరోసా కల్పించకపోగా అతని బెనిఫిట్స్ క్రమక్రమంగా తగ్గిస్తున్నారు వీళ్ళు ఈపీఎఫ్ వాళ్ళు. మరి 31/8/2014 వరకు లాస్ట్ 12 months యావరేజ్ మీద అతనికి పెన్షన్ కట్టించారు. తర్వాత ఏం చేశారు, లాస్ట్ 60 months మీద అతనికి పెన్షన్ కట్టిస్తున్నారు. అది కాకుండా ప్రోరాటా బేసిస్ అని పెట్టారు. అంటే అతను జాయిన్ అయిన తేదీ నుంచి 31/8/2014 వరకు ఒక క్యాలిక్యులేషను, 1/9/2014 నుంచి అతను ఏ రోజైతే రిటైర్ అవుతాడో దానికి ఇంకో క్యాలిక్యులేషన్. ఫస్ట్ క్యాలిక్యులేషన్ లాస్ట్ 12 months శాలరీ మీద బేస్ అయి ఉంటుంది. సెకండ్ పార్ట్ 1/9/2014 నుంచి ఏదైతే ఉందో అది లాస్ట్ 60 months బేస్ మీద వీళ్ళు పెన్షన్ క్యాల్కులేట్ చేసి అతను పే చేస్తారు. మరి ఇది అతని యజమాని వాటిలో సింహభాగం లాక్కొని అతనికి భరోసా కల్పించినట్టు అవుతుందా? ఖచ్చితంగా కాదు. ఎందుకంటే ఇప్పుడు నేను మీకు చెప్పిన ఎగ్జాంపులే 9 లక్షల ఎగ్జాంపుల్ ఏదైతే చెప్పానో అదే ఇక్కడ కూడా ఇతనికి అన్వయిస్తుంది అనమాట. అంటే నీ యజమాని వాటా నీకు ఇస్తే నువ్వు దుర్వినియోగం చేస్తావు, అంచేత మాకు కడితే మేము సద్వినియోగం చేసి నీకు రిటైర్మెంట్ జీవితానికి భరోసా కల్పిస్తా అన్న ఈపీఎఫ్ఓ నిజంగా భరోసా కల్పించిందా? ఖచ్చితంగా కల్పించలేదు. ఇంకొకటి ముఖ్యమైన విషయం ఏంటంటే సెంట్రల్ గవర్నమెంట్కి కానీ స్టేట్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ కానీ ఓల్డ్ పెన్షన్ స్కీమ్ కింద అంటే నాన్ కంట్రిబ్యూటరీ అంటే ఎంప్లాయీ దగ్గర ఏ రికవరీ చేయకుండా అతనికి పెన్షన్ ఇచ్చేవారు. మరి ఈపీఎఫ్ మరి ప్రావిడెంట్ ఫండ్ స్కీమ్ కింద ఎవరైతే పనిచేస్తున్నారో వాళ్ళకి ఏంటంటే ఆ పెన్షన్ బదులు యజమాని కంట్రిబ్యూట్ చేస్తాడన్నమాట. యజమాని కంట్రిబ్యూట్ చేసినప్పుడు ఎంప్లాయీ దగ్గర కూడా రికవరీ చేసి సమానమైన అమౌంట్ని కంట్రిబ్యూట్ చేస్తాడు. ఇక్కడ ఎంప్లాయీ కంట్రిబ్యూట్ చేయకుండా ఒక్క యజమాని కూడా ఇక్కడ కంట్రిబ్యూట్ చేయడానికి అవకాశం ఉంది. కానీ ఎంప్లాయీ దగ్గర కూడా ఎందుకు రికవరీ చేస్తున్నారు వీళ్ళు? ఇప్పుడు స్టేట్ గవర్నమెంట్ సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీస్కి దగ్గర నువ్వు రికవరీ చేయకుండా వాళ్ళకి పెన్షన్ ఇస్తున్నావు. ఆ పెన్షన్ ప్రత్యామ్నాయం ఏంటి? ఎంప్లాయర్స్ కంట్రిబ్యూషన్. పిఎఫ్ స్కీమ్లో ఎవరైతే పనిచేస్తున్నారో వాళ్ళకి ప్రత్యామ్నాయం ఏంటంటే ఎంప్లాయర్స్ కంట్రిబ్యూషన్. ఒక ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్లో ఉదాహరణకి ఒక ఎంప్లాయీ పనిచేస్తున్నాడు, అతని దగ్గర ఏమీ రికవరీ చేయకుండా అతను రిటైర్ అయిన తర్వాత సెంట్రల్ గవర్నమెంట్ అతను పెన్షన్ ప్రొవైడ్ చేస్తుంది. కానీ ఇదే ఇంకొక వ్యక్తి బిహెచ్ఎల్లో జాయిన్ అయ్యాడు, అతనికి ప్రతి నెల అతని దగ్గర 12% రికవరీ చేసి మళ్ళీ యజమాని మన బిహెచ్ఎల్ మేనేజ్మెంట్ 12% ఇస్తుంది. ఈ ఎంప్లాయీ దగ్గర 12% రికవరీ చేయకుండా బిహెచ్ఎల్ యజమాని 12% ఇవ్వచ్చు. కానీ ఇతని దగ్గర రికవరీకి చేస్తుంటా దానికి తోడు యజమాని కూడా 12% ఇవ్వడం వల్ల 24% అతన్ని జీతం నుంచి రికవర్ అవుతుంది. అంటే పే ప్లస్ డిఏ నుంచి రికవర్ అవుతుంది. ఇది ఏమవుతుంది? ఈ డబ్బులు ఎక్కడ పెడుతున్నారు వీళ్ళు? గవర్నమెంట్ దగ్గర పెట్టుబడులు పెడుతున్నారు. సెంట్రల్ గవర్నమెంట్ దగ్గర ఎంప్లాయీ దగ్గర రికవరీ లేకుండా వాళ్ళకి పెన్షన్ ఇస్తున్నారు. ఇతని దగ్గర రికవరీ అయిన అమౌంట్ గవర్నమెంట్ దగ్గర పెట్టుబడి రూపంలో వాళ్ళ అభివృద్ధి కార్యక్రమాలకు వాడుకొని ఇతని ద్వారా గవర్నమెంట్కి మేలు చేకూరుస్తుంది అన్నమాట. ప్రావిడెంట్ ఫండ్ స్కీమ్ కింద పనిచేస్తున్న వాళ్ళ వల్ల గవర్నమెంట్కి మేలు జరుగుతుంది. ఈ మేలు సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ వల్ల కానీ స్టేట్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ వల్ల కానీ జరగలేదు. కానీ మన ప్రావిడెంట్ ఫండ్ స్కీమ్లో పనిచేస్తున్న వాళ్ళ వల్ల సెంట్రల్ గవర్నమెంట్కి ఎంతో మేలు జరిగింది. 1952 1 November నుంచి ప్రావిడెంట్ ఫండ్ స్కీమ్ ఏదైతే అమల్లోకి వచ్చిందో అంటే దాదాపు 73 సంవత్సరాల నుంచి మనం గవర్నమెంట్కి ఆర్థిక సహాయం బ్రహ్మాండంగా మనం చేస్తున్నాం అన్నమాట. అంటే మన డబ్బులన్నీ గవర్నమెంట్ అభివృద్ధి కార్యక్రమాలకు వినియోగించుకొని మన రిటైర్ అయినప్పుడు మన పిఎఫ్ సెటిల్మెంట్ చేస్తున్నారు. మనం రిటైర్ అయ్యే వరకు ఈ డబ్బులు గవర్నమెంట్ దగ్గరే ఉంటున్నాయి కదా. అందువల్ల ఏంటంటే వీళ్ళు మన డబ్బులతోటి 4 lane హైవేస్ 6 lane హైవేస్ నిర్మించుకొని
వాటి మీద టాల్ ప్లాజా చార్జెస్ కలెక్ట్ చేసి వీళ్ళు లక్షల కోట్లు సంపాదిస్తున్నారు, వేల లక్షల కోట్లు. కానీ ఏంటంటే మనకి మన డబ్బులతోటి వీళ్ళు అభివృద్ధి కార్యక్రమాలు చేసుకొని విపరీతమైన లాభాలు, విపరీతమైన సంపద గడిస్తున్నారు అన్నమాట. సపోజ్ విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ఉంది, అది 1980s కట్టారు. అది సపోజ్ మన డబ్బులతోటే, మన ప్రావిడెంట్ ఫండ్ స్కీమ్ డబ్బులతోనూ కట్టారు అనుకుందాం. అది అప్పుడు కట్టినప్పుడు అది ఒక 5,000 10,000తోనో 5,000 కోట్లతో అయిపోయింది. అది యాక్చువల్గా చెప్పాలంటే అది ఆ రోజు రేట్ల ప్రకారం. కానీ ఇప్పుడు దాని విలువ ఎంత ఉంది? 1,00,000 కోట్లు ఉంది. ఆ ఒక్క భూమి ఖరీదే 1,00,000 కోట్లు. అంటే ఈ 5,000 కోట్లు ఒక్కసారి 1,00,000 కోట్లు అయిపోయింది ఈ రోజుకి. అంటే ఈ విధమైన పెరుగుదల ఎందువల్ల జరిగింది? మన డబ్బులతోటి ఆ స్టీల్ ప్లాంట్ నిర్మాణం, భూసేకరణ చేయడం వలన దాని విలువ విపరీతంగా పెరిగింది. ఆ పెరిగిన విలువని ఎవరు అనుభవిస్తున్నారు? గవర్నమెంట్ అనుభవిస్తుంది. కానీ మనకేంటి, మనం దాచుకున్న డబ్బులకి ఏదో ఇంట్రెస్ట్ కలిపి మనకి పిఎఫ్ చెక్ ఇచ్చేస్తారు రిటైర్మెంట్ అప్పుడు అన్నమాట. అంటే దేశ సేవలో ప్రావిడెంట్ ఫండ్ స్కీమ్ కింద పనిచేస్తున్న వర్కర్స్ యొక్క విలువ ఎనలేనిది అని మనం చెప్పచ్చు అన్నమాట. ఇదే మరి సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ కంట్రిబ్యూషన్ దేశ సేవలో ఏమీ లేదు, స్టేట్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ సేవ కూడా ఏమీ లేదు. ఎందుకంటే వాళ్ళ దగ్గర ఏమి రికవరీ చేయలేదు. అందువల్ల ఏంటంటే ఇటువంటి వ్యక్తులకి గవర్నమెంట్ ఈపీఎస్ అనేది అదనంగా పెట్టి, మళ్ళీ ఈపీఎస్ అనేది అదనంగా పెట్టి మీ జీవితాలు బాగు చేస్తాము అని వీళ్ళు చెప్పారు. కానీ నిజంగా బాగు చేశారా? ఏం చేస్తున్నారు వీళ్ళు? మాకు లాస్ వస్తుంది అని చెప్పి బెనిఫిట్స్ తగ్గించేస్తున్నారు, డే టు డే తగ్గించేస్తున్నారు, ఇయర్ టు ఇయర్ తగ్గించేస్తున్నారు అనమాట. అందువలన ఏంటంటే మనం ఈపీఎఫ్ఓ తన మాట నిలబెట్టుకోలేదు. మాకు ఏ సదుద్దేశంతో ఈపీఎస్ పెట్టారో అది నెరవేరలేదు. మాకు ఈపీఎస్ వలన నష్టమే కానీ లాభం ఏమీ లేదు అని మనం కోర్టులో ఒక పిటిషన్ దాఖలు చేయడానికి అవకాశం ఉందని నా ఉద్దేశం. నేను న్యాయ నిపుణుని కాదు, కానీ ఏ సదుద్దేశంతో ఈపీఎస్ 95 పెట్టారో ఆ సదుద్దేశం నెరవేరలేదు. అందువలన మనం ఈ విషయంలో కోర్టుకి మనం వెళ్ళొచ్చు అన్నమాట. ఇంకొక ముఖ్య విషయం ఏంటంటే ఈపీఎస్ 95 వచ్చిన తర్వాత వివిధ హైకోర్టుల్లో కేసులు ఫైల్ చేశారు ట్రేడ్ యూనియన్స్. ఈ స్కీమ్ మాకొద్దు, ఎందుకంటే యజమాని వాటా ఎంప్లాయీ అకౌంట్లో ఉంటేనే అతనికి మేలు. ఈపీఎస్ 95కి తరలించడం వలన దీనివల్ల మాకేం ఉపయోగం లేదు అని వాళ్ళు హైకోర్టుల్లో కేసు వేశారనమాట. కేసు వేస్తే ఈ తర్వాత ఈపీఎఫ్ఓ ఏం చేసింది, ఇవన్నీ సుప్రీంకోర్టుకి, హైకోర్టు కేసులని సుప్రీంకోర్టుకి ట్రాన్స్ఫర్ చేయించి సుప్రీంకోర్టు తుది తీర్పు ఇచ్చేటట్టు ఏర్పాటు చేసింది అన్నమాట. ఆ తుది తీర్పు ఎప్పుడు వచ్చింది? మనకి 11 నవంబర్ 2003 నాడు వచ్చింది. ఆ జడ్జిమెంట్ గురించి ఎవరికి తెలియదు. ఇంతవరకు ఆ జడ్జిమెంట్ గురించి ఎవరు మాట్లాడడం నేను చూడలేదు. 11 నవంబర్ 2003 నాడు జడ్జిమెంట్ వచ్చింది. అందులో ఆ జడ్జిమెంట్లో ఏం చెప్తున్నారంటే ఈ ఈపీఎస్ 95 స్కీము ఎంప్లాయీస్ యొక్క రిటైర్మెంట్ లైఫ్కి ఉపయోగకరమైందే అని వాళ్ళు ఒక డెసిషన్కి వచ్చారు అన్నమాట. ఎందుకు వచ్చారు ఆ డెసిషన్కి అంటే, ఆ డెసిషన్కి రావడానికి ఈపీఎఫ్ఓ సుప్రీంకోర్టు దగ్గర ఏం చెప్పింది, మేము వీళ్ళకి హయ్యర్ పెన్షన్ ఇస్తాము, కమ్యూటేషన్ ఇస్తాము, ఆర్ఓసి ఇస్తామని స్పష్టంగా చెప్పారు. అది జడ్జిమెంట్లో క్లియర్గా ఉంది. ఇవన్నీ చెప్పడం వలన సుప్రీంకోర్టు ఏం చెప్పింది, ఈ స్కీమ్ సరి అయినదే, ఎంప్లాయీస్కి ఉపయోగపడే స్కీము అని వాళ్ళు చెప్పారు అన్నమాట. ఇంకొక విషయం, చాలా ఇంపార్టెంట్ విషయం ఏంటంటే, మీరు ఈ స్కీమ్ పెట్టినప్పుడే మీరు కోర్టుకి ఎక్కుతున్నారు ట్రేడ్ యూనియన్స్ వాళ్ళు. కొద్ది రోజులు వెయిట్ చేయండి. ఈ స్కీమ్ అభివృద్ధి చెందడానికి, అభివృద్ధి పరచడానికి ఈపీఎఫ్ఓకి టైం ఇవ్వండి.
టైం ఇవ్వాలి, కానీ మీరు మమ్మల్ని ఆశ్రయించి ఈ స్కీమ్ని రద్దు చేయండి అని మీరు అడగడం బాగోలేదు. మీరు ఏంటంటే ఈపీఎఫ్ఓ కొంత సమయం ఇవ్వాలి, సమయం ఇచ్చి వాళ్ళు ఈ స్కీమ్ని అభివృద్ధి చేసేటట్టు వాళ్ళకి అవకాశం ఇవ్వాలి అని సుప్రీంకోర్టు క్లియర్గా చెప్పింది అనమాట. ఆ జడ్జిమెంట్లో క్లియర్గా ఉంది ఈ మాట. కానీ 30 ఏళ్ళు అయినా సరే స్కీమ్ ఏమైనా అభివృద్ధి చెందిందా? ఉన్న బెనిఫిట్స్ అని తగ్గించారు, కమ్యూటేషన్ తీసారు, ఆర్ఓసి తీసారు, 12 నెలల క్యాల్కులేషన్ 60 నెలలు చేశారు, తర్వాత బేసిస్ క్యాల్కులేషన్ పెట్టారు. తర్వాత ఈ 2 years వెయిటేజ్కి 20 years కంట్రిబ్యూషన్ ఉంటే చాలు, ఫ్యామిలీ పెన్షన్ స్కీమ్ కానీ ఈపీఎస్ స్కీమ్లో కానీ రెండిట్లో కలిపి 20 years ఉంటే 2 years వెయిటేజ్ ఇచ్చారు ఇది వరకు. ఇప్పుడు ఆ విధంగా కాకుండా రెండిట్లోనూ 20 years కంట్రిబ్యూషన్ ఉండాలి, మళ్ళీ ఎంప్లాయీ 58 ఏళ్ళకి రిటైర్ అవ్వాలి అని అదనంగా కండిషన్ పెట్టి 2 years వెయిటేజ్ 58 ఏళ్ళ వరకు ఎవరైతే కంట్రిబ్యూట్ చేస్తారో వాళ్ళకే ఇది ఇస్తున్నారు అన్నమాట. అంటే ఈ విధంగా అనేక రకాలుగా వాళ్ళు బెనిఫిట్స్ని తగ్గిస్తున్నారు. మరి 30 ఏళ్ళు అయిపోయింది కదా, 30 ఏళ్ళు అయిపోయింది. సుప్రీంకోర్టు ఏం చెప్పింది? వీళ్ళకి కొంత టైం ఇవ్వండి, వాళ్ళు అభివృద్ధి చేసుకోవడానికి మన అవకాశం ఇవ్వాలన్నారు. ఇచ్చారా? వాళ్ళు నిజంగా అభివృద్ధి చేశారా స్కీమ్ని? మనకి మెరుగైన పెన్షన్ ఇవ్వడంలో వాళ్ళు కృతకృత్యులు అయ్యారా అంటే లేదు, ఖచ్చితంగా లేదన్నమాట. ఇంకొక అదే జడ్జిమెంట్లో ఒక పాయింట్ ఉంది, ఏంటంటే ఫ్యూచర్లో బ్యాంక్ రేట్లు తగ్గే అవకాశం ఉంది, అందువలన వీళ్ళు ఈ బెనిఫిట్స్ కంటిన్యూ చేస్తారా అని ట్రేడ్ యూనియన్స్ అడిగితే మా ఈపీఎఫ్ఓ వాళ్ళు ఏమన్నారంటే, మేము ఫ్యూచర్లో బ్యాంక్ రేట్స్ తగ్గుతాయి అని ఊహించే మేము ఈ స్కీమ్లో పెన్షన్ ఫార్ములా తయారు చేసాము అని వీళ్ళు అక్కడ చెప్పారు అన్నమాట. సుప్రీంకోర్టులో చెప్పారు. ఆ విషయం జడ్జిమెంట్లో క్లియర్గా ఉందన్నమాట. కానీ వీళ్ళు ఏం చెప్తున్నారు తర్వాత, బ్యాంక్ రేట్లు ఇంట్రెస్ట్ రేట్లు తగ్గిపోయి మా లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ మీద ఇంట్రెస్ట్ తక్కువ వస్తుంది అని చెప్పి వీళ్ళు 60 months లాస్ట్ 60 monthsకి మార్చారు 12 నెలల నుంచి. మరి ఈ జడ్జిమెంట్ ప్రకారం ఈపీఎఫ్ఓ తన మాటని లేకపోతే కోర్టు యొక్క అబ్జర్వేషన్స్ని అమలు చేయడంలో వాళ్ళు ఫెయిల్ అయ్యారని మనం ఖచ్చితంగా నిర్ధారణకు రావచ్చు అన్నమాట. అందువలన ఏ లక్ష్యంతో ఈపీఎస్ 95 ప్రవేశపెట్టారో ఆ లక్ష్యం నెరవేర్చడంలో ఈపీఎఫ్ఓ పూర్తిగా విఫలమైంది. కాబట్టి ఈ స్కీమ్ ఈ విషయంలో కోర్టు జోక్యం కలిగించుకొని ఈపీఎఫ్ఓకి కొన్ని సూచనలు ఇవ్వాలి అని మనం కోర్టుకి వెళ్ళే అవకాశం ఉందని నా యొక్క అభిప్రాయం. అందువలన ఏంటంటే మన ఎంప్లాయీస్ ఎవరైతే కోర్టుకి వెళ్ళాలనే ఆలోచనలో ఉన్నారో వాళ్ళు ఈ విషయాలను వాళ్ళు కూడా ఆలోచించుకొని వీలైతే వాళ్ళ అడ్వకేట్స్ తోటి కూడా మాట్లాడి ఈ విషయం మీద మనం కోర్టుకి వెళ్ళడానికి అవకాశం ఉందని నేను అనుకుంటున్నాను. ఇది నేను ఈరోజు చెప్పే విషయం. మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటాను.